నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రైవేట్ టీచర్లు సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆగలేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి జూబ్లీ హిల్స్ నివాసంలో రైతు గోసా దీక్షలో డీకే అరుణ పూర్తి కాని కొనుగోళ్లు ఆందోళనలో రైతులు నల్గొండ జిల్లాలో మార్కెట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి అధికారుల తీరును నిరసిస్తూ రైతుల రాస్తారోకో వనస్థలీపురం FCI కాలనీలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం ఎగసి పడుతున్న మంటలు మహిళ సజీవ దహనం ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా సృష్టించిన సంక్షోభంతో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిబ్బంది ఆకలి బాధలు తీర్చి హక్కును చేర్చుకున్న తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన బోధనేతర సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న ఆపత్కాల సహాయాన్ని వ్యక్తిగత అకౌంట్లకు జమ చేసే కార్యక్రమాన్ని నగరంలోని మర్రి చెండారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించారు. మే నెలకు సంబంధించిన 42,94,86,000ను 2,04,743 మంది బోధనేతర సిబ్బంది అకౌంట్లకు బదలాయించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిబ్బంది ఇబ్బందుల్ని పెద్ద మనసుతో అర్థం చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి అన్నారు. 40 రూపాయలు దాకా ఉంటుంది కేజీ. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఆ సందర్భంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకొని మానవీయ కోణంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ముఖ్యంగా స్కూల్స్లలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రతి నెల ఒక 2,000 రూపాయలు ఒక 25 కిలోల బియ్యాన్ని ఇద్దామని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం వారి పెద్ద మనసుకు నిదర్శనం అని ఒకసారి తెలియజేస్తూ ఆ రైస్ కూడా 25 కిలోల రైస్ ఇస్తున్న రైస్ను కూడా ఫైన్ రైస్ అంటే దాదాపు మార్కెట్లో 38 రూపాయలు 40 రూపాయలు దాకా ఉంటుంది కేజీ. అలాంటి సన్న బియ్యాన్ని కూడా ఈరోజు వారందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేస్తున్న వాళ్ళకి ఇవ్వండి అని ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ మన రాజేష్ శర్మ గారు వారితో పాటు మన రామకృష్ణ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవ మంత్రి గారు గంగుల కమలాకర్ గారు మన విద్యాశాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా కలెక్టర్స్తో మాట్లాడి ఎక్కడ అవకతవకలకు ఛాన్స్ లేకుండా ఆన్లైన్లో తీసుకొని తెలంగాణ రైతు గోసా బీజేపీ పోరు దీక్షలో భాగంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దీక్షలో పాల్గొన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 40% ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. వాస్తవానికి ఏప్రిల్ నెలాఖరులోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అన్నారు. సమయం గడిచిపోతున్న కొనుగోలులో పురోగతి కనిపించకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ నిబంధనలు కఠినతరం అయిన సందర్భంగా రైతుల పరిస్థితి మరింత దిగజారిపోతుందని తెలిపారు. కూడా కుళ్ళిపోయినటువంటి గన్ని బ్యాగులు ఇచ్చినారు. దానివల్ల కూడా నిరుపయోగంగా ఉండిపోయినాయి గన్ని బ్యాగులు. ఈరోజు కొన్నటువంటి ధాన్యానికి కూడా అక్కడి నుంచి లిఫ్ట్ చేయకపోవడం వల్ల కంప్లీట్గా ఈ వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసిపోయి మొలకలెత్తినటువంటి పరిస్థితుల్లో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా దీనిపైన దృష్టి సారించకపోవడం విచారకరం. ఈరోజు రైతుల యొక్క బాధను భారతీయ జనతా పార్టీ ఆ రైతు ఘోషకు ఈరోజు వారికి మద్దతుగా ఈరోజు దీక్షను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంబడే రైతులు అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాసులు పోసినటువంటి ధాన్యమే కానీ తడిసిన ధాన్యమైనా మొలకలెత్తిన ధాన్యమైనా అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతోనే సరైన సమయంలో ప్రభుత్వం యొక్క స్పందన లేకపోవడం వల్ల ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు. ఆ ధాన్యాన్ని అంతా కూడా MSPకి కొనుగోలు చేయాలి. అదేవిధంగా రైతుల దగ్గర నిల్వ ఉన్నటువంటి ఇప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గరనే అంటే సెంటర్కి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సెంటర్ మొత్తం కూడా రాసులుగా ఉన్నటువంటి సందర్భంలో సెంటర్కి సంచులు ఇవ్వకపోవడం వల్ల కానీ సెంటర్లో ధాన్యం రాసులు నిండుగా ఉండడం వల్ల కానీ మరి సెంటర్కి రానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా.
అధికారుల యొక్క పర్యవేక్షణ లేకపోవడం వల్ల అడ్డగోలుగా హమాలీ పేరిట తరుగు పేరిట పెద్ద ఎత్తున రైతులకు నష్టం చేస్తా ఉందని చెప్పి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈరోజు అంటే తెరాస టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అడ్డగోలుగా ఈ కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ పెత్తనం ద్వారా కూడా ఈరోజు అధికారులు నిస్సహాయతతోన ఈరోజు రాష్ట్ర యొక్క కొనుగోలు కేంద్రాల్లో వారి యొక్క నిస్సహాయతను వ్యక్తం చేయడం కూడా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. టీఆర్ఎస్ నేతల జోక్యం అక్కడ ఎందుకునని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళ జోక్యం ఉంటే ఒక్క నిమిషం కూడా ఒక గింజ ఆ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్లో ఉండకుండా అక్కడి నుంచి ఎత్తి పంపించేటటువంటి విధానంలో సహకారం చేయాలి తప్ప అక్కడ కూడా రాజకీయాలు చేస్తూ రైతులకు అన్యాయం చేసినటువంటి టీఆర్ఎస్ నేతల యొక్క జోక్యాలను అరికట్టాలని చెప్పి సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి వ్యవసాయ మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారుల తీరు నిరసిస్తూ మార్కెట్ ఆఫీస్ ఎదురుగా ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. 6 కాలం కష్టించి పండించి మార్కెట్లో అమ్మకానికి తీసుకుని వచ్చి నెల రోజులుగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి నిరీక్షించిన ధాన్యాన్ని కొనే నాదుడే కరువయ్యాడని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్డీఓ, జేసీ, జిల్లా కలెక్టర్ స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మన ఇంటి దగ్గర కళ్ళంలో నేననేది కూడా అందుకే భయ్ గవర్నమెంట్ చెప్పేది అందుకే అందరూ ఒకటే పంట ఏదన్నా మిల్లు కొన్ని మొత్తం పైన టాప్కి ఇంత జాగా లేదు, ఇంత జాగా కూడా లేదు ఏ మిల్లులో కూడా. ఆ వర్షానికి వాళ్ళు బయట ఈ రోజు అయితే ఒక 4 లారీలు అయితే 100% పెట్టిస్తా. ఆ నమ్మకం ఇవాళ 4 లారీలు పెట్టిస్తా. మళ్ళీ రేపటికి కూడా నేను ఎన్నింటికి వచ్చేసి మీతో వాళ్ళతో కూడా మాట్లాడి మళ్ళీ రేపు కూడా తెప్పించే ప్రయత్నం 100% నేను పంపిస్తూనే ఉన్నా. మళ్ళీ కొత్తవి వస్తూనే ఉన్నాయి, అక్కడ పోస్తూనే ఊరు. నిన్న మొన్న వచ్చిన కూడా మళ్ళీ వచ్చి మేము వచ్చి 20 రోజులు. వనస్థలీపురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎఫ్సీఐ కాలనీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. వనస్థలీపురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎఫ్సీఐ కాలనీలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగసిపట్టడంతో ఓ మహిళ సజీవ దహనమైంది. ఇంటి యాజమాని బాలకృష్ణతో పాటు 2 పిల్లలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. బాలకృష్ణను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
ఫస్ట్ వచ్చినాం సార్ మా వల్ల కాలే పైపులు పెట్టినాం కానీ ఇది దాకా వచ్చినాం సార్ మేము దూరం ఆయనకు మాత్రం సివియర్ ఏం కాలే ఇక్కడ కాదు రిపోర్ట్ ఉంది ఏడా ఉన్నానా ఇక్కడ నేను చెప్తుందా ఇడం తీసుకో మీరు అక్కడి నుంచి బాగా తెచ్చింది క్లియర్ ఆడపిల్లి నేనే కిచ్చుకోవాలి కొట్టింది మీరు ఉంటున్నారా మరి వెళ్ళండి అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతుల గోసను పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. బర్కత్పుర బీజేపీ సిటీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టిన దీక్షలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, సిటీ సెంట్రల్ అధ్యక్షులు గౌతమ్ రావు, కార్పొరేటర్ మహాలక్ష్మి, రామన్ గౌడ్, కేశబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతల మాట్లాడుతూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనలో హెలికాప్టర్ల ద్వారా రైతుల ధాన్యాన్ని రోడ్లపై చూశానని చెప్పి వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించినా నేటికి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని ఆరోపించారు. ధాన్యం తడిసి రైతుల గోసపడుతున్న ప్రభుత్వం అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని అన్నారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజలు కొనుగోలు చేయాలని, రైతు బంధు ద్వారా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు అన్నం దొరక్క వర్షానికి తడుస్తూ, అకాల వర్షాలతోని మొత్తం ధాన్యం తడుస్తూ, ఎండకి ఎండబెడుతూ, వర్షానికి తడుస్తుంటే టార్పాలిన్లు కప్పినా ధాన్యం తడిసినటువంటి ధాన్యాన్ని కానీ, మంచి ధాన్యాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు చేయలేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఎంపీ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తాలు తరుగు అని చెప్పని సంచికి 4-5 కేజీలు ఏదైతే దోచుకోవడానికి దళారులు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అరికట్టాలి. రైతుకు వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే రైతు బంధు కార్యక్రమం ఉందో వెంటనే బ్యాంకులలో వాళ్ళ డబ్బులు డిపాజిట్ చేయాలి. రైతుల రుణమాఫీ చేయాలి. ఈ పంచసూత్రానితోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే అమలు పరచాలని చెప్పని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలంగాణ రైతు గోలా, భారతీయ జనతా పార్టీ దీక్ష అనే ఆలోచనతోని మొత్తం కూడా వాళ్ళ ఇంటి దగ్గరనే కరోనాని తట్టుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, మాస్కులు పెట్టుకొని దూరాన వాళ్ళ ఇళ్లలోనే ఈ దీక్ష రైతు మద్దతుగా దీక్ష చేయాలని చెప్పని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ శ్రీ అష్టోత్తర 108 చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి సాయిబాబా గుడి ప్రాంగణంలో సీఐ జగదీశ్వర్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి సీఐ జగదీశ్వర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి బ్లడ్ దొరకక ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారిని ప్రాణాపాయ స్థితి నుండి బయటపడేయడానికి రక్తదానం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పాల్గొని రక్తదానం చేయాలని, అందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని సీఐ జగదీశ్వర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శ్రీ అష్టోత్తర శత చుక్కాల చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క సహకారంతో మా ఆర్కేసీ వాళ్ళు లయన్స్ క్లబ్ యొక్క సంయుక్తంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఈ సాయిబాబా టెంపుల్ యొక్క ప్రాంగణంలోని నిర్వహించడం జరుగుతుంది.
దీనికి విరివిరిగా చాలామంది డోనర్స్ వచ్చి తన యొక్క సహకారం అందిస్తున్నారు. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపును మా ద్వారా ఇక్కడ జరిగేటట్లు చేసినందుకు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి, 108 చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి, ప్లస్ ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా గుడ్ మార్నింగ్ అండి. శ్రీ అష్టోత్తర శత చుక్కల చారిటబుల్ ట్రస్ట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ఈరోజు రెడ్ క్రాస్ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతున్నది. ఇక్కడ సాయిబాబా గుడిలో రాచకొండ కమిషనర్ శ్రీ మహేష్ భగవత్ గారి పర్యవేక్షణలో మరియు మల్కాజ్గిరి SHO జగదీశ్వరరావు గారి సహకారంతో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతున్నది. రక్తదానం తీసుకోవడం జరుగుతున్నది. ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో ఎందుకంటే మా ట్రస్ట్కి ఎంతోమంది కూడా కాల్ చేసి రక్తదానం అవసరం ఉందని హాస్పిటల్స్ నుంచి కానీ పేషెంట్స్ నుంచి కూడా ఫోన్స్ రావడం వల్ల మేము ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడము, దానికి లోకల్ CA గారి సహకారం కూడా ఎంతో ఉంది. గుడ్ మార్నింగ్ అండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఏపీ తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే అనుమతి ఉంటుందని నల్గొండ SP రంగనాథ్ అన్నారు. అంబులెన్స్లకు ఎలాంటి ఆంక్షలు లేవు అన్నారు. ప్రైవేట్ వాహనాలలో ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చే కోవిడ్ ఇతర రోగులు ఆసుపత్రుల నుంచి ఇచ్చిన లెటర్స్ సంబంధిత పత్రాలు ఉంటేనే అనుమతి ఇస్తున్నామన్నారు. లాక్డౌన్ మినహాయింపులో 6 నుంచి 10 గంటల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు విధిగా ఈ పాస్ కలిగి ఉంటేనే అనుమతి ఉందని తెలిపారు. రేట్లు అందరికీ ఒకటే రేట్లు ఎవరు ఇన్ఛార్జ్ రేట్లు పెట్టాలి. రేట్లు ఏది పెరిగినట్టు మళ్ళీ పాత రేట్లు అందరికీ కాదు అయితే బోర్డు తీసుకున్నారు. రాచకొండ పోలీసులు లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. మీర్పేట్ బాలాపూర్లో సిపి మహేష్ భగవత్ వాహనాలను తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తామని, అనవసరంగా రోడ్లపైకి రావద్దని అన్నారు. కొంతమంది ఎలాంటి కారణాలు లేకుండా మెడికల్ స్లిప్పులతో వస్తున్నారని, అలాంటి వాహనాలను సీజ్ చేస్తున్నామని తెలిపారు. సరూర్ నగర్ డివిజన్ లో బీజేపీ అధ్యక్షులు సిద్ధు ముదిరాజ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక తీరుకు నిరసనగా దీక్ష చేపట్టారు. మార్కెట్ యార్డుల్లో ఐకేపీ సెంటర్లలో నిలిచిపోయిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని అన్నారు. తడిసిన రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి. రైతుల రుణమాఫీ వెంటనే
చేయాలి భారత్ మాతా కీ జై బీజేపీ జిందాబాద్ బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి బీజేపీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జరిగింది మరియు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆయన సూచన మేరకు రైతులు మరి పంటలు పండించడం జరిగింది. మరి పండించిన పంటని ప్రతి గింజను కూడా స్వయాన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులు మీ వద్దకే వచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఒక పంట వేయడానికి సమయం ఆసనమవుతుంది. మరి ఈ పంటనే కొనలేని ముఖ్యమంత్రి మరి ఒక పంటకు రైతులు మరి ఆ పంట పండించడానికి సిద్ధం కావాలన్నా మరి ఆల్రెడీ పండించిన పంట రైతు యార్డులలో మరి నిల్వ ఉండి వాళ్ళు బాధపడుతూ మరి అటు ఇంటికి వెళ్ళలేక ఈ పంటను అమ్ముకోలేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యార్డులలో ఉన్న ప్రతి పంటలను ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ ఈ గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన ఉద్యమకారులను లాక్డౌన్ విపత్కర పరిస్థితిలో ఆర్థికంగా ఆదిత్య శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందకిషోర్ వ్యాస్ బిలాల్ ఆదుకుంటున్నారు. ఈ మేరకు గోషామహల్ కి చెందిన 50 మంది ఉద్యమకారులకు 100 రైస్ బ్యాగులతో పాటు 1000 N95 మాస్కులను నందకిషోర్ వ్యాస్ బిలాల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు ముఖేష్ ముద్రాజ్ యాదగిరిలు మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలకు నిరుపేద ప్రజలకు ఆపదలో అండగా ఉండే ఏకైక నాయకుడు నందకిషోర్ అన్నారు. ఈ సామెత పాత సామెత. అదేవిధంగా పార్టీ క్యాడర్ బాగుంటే పార్టీ బలంగా ఉంటుందని ఆలోచనతోని మా నందకిషోర్ వ్యాస్ బిలాల్ గారు పార్టీ గోషామహల్ కాన్స్టిట్యూన్సీ ఎంతైతే ఉద్యమకారులు ఉన్నారో మరియు టీఆర్ఎస్ లీడర్లు అందరినీ పిలిచి వాళ్ళకు తనతో అయినంత సహాయం చేస్తున్నారు. ఈరోజు నిత్యావసర వరకు సరుకులు కానీ అదే 2 సంచుల బియ్యము మన పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎలాగైతే కేసీఆర్ గారు మన తెలంగాణ కోసం హర్నిశలు పోరాడుతున్నాడో గోషామహల్ కాన్స్టిట్యూన్సీ కోసం మన నందకిషోర్ వ్యాస్ గారు హర్నిశలు పోరాడి పార్టీని ఇక్కడ ప్రతిష్టం చేస్తున్నాడు. వచ్చే ఎలక్షన్లో మనం ఇక్కడ కంపల్సరీ మన ఎమ్మెల్యే గెలుస్తామని నేను మాటిస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు మరియు భారతదేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా సిచ్యువేషన్లో ఈరోజు గోషామహల్ నియోజకవర్గంలో ఆదిత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకు సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు గోషామహల్ నియోజకవర్గంలో ఎంతోమంది బీదవాళ్ళు ఉన్నారు, వారికి కూడా ఈరోజు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. సరుకులు పంపిణీ చేయడం అనేది ఒక ఆలోచన విధంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి నందు బిలాల్ గారికి మరియు తెలంగాణ ప్రజలందరినీ సంతోషంగా ఉండాలని చెప్పి ఈరోజు ఆదిత్య చారిటబుల్ ట్రస్ట్ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నాయకుడు ఆయన ఈరోజు ఉద్యమకారులకు 100 సంచులు బియ్యం బస్తాలు చేయడం జరుగుతుంది. ఆయనకు కుత్బుల్లాపూర్ గాజుల రామారం కూనా సౌజన్య గార్డెన్స్ లో మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు గోసా బీజేపీ పోరు దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి, తడిసిన రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతులను వేధించడం ఆపాలన్నారు. రైతు రుణమాఫీ అమలు చేయాలని, రైతు బంధు నిధులు విడుదల చేయాలని తెలిపారు. బండి సంజయ్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులకు రైతు కోస మరి బీజేపీ పోరుబాట అని రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కోవిడ్ నిబంధనలు ఉన్నందుకు మండల స్థాయి కానీ కాన్స్టిట్యూన్సీ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరూ కూడా మరి ఎవరెవరి పార్టీ కార్యాలయంలో లేదంటే ఇంటి వద్ద మరి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని అరికట్టాలి, తెలంగాణ రైతుకు భరోసాగా మనం భారతీయ జనతా పార్టీ తరఫున దీక్ష చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు రైతులకు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వంలో రాకముందు రుణమాఫీ చేస్తానని ఇప్పటిదాకా చేయలేడు. వాళ్ళ ధాన్యం కొంటారని చెప్పడం జరిగింది. ధాన్యం కూడా ఉండలేడు. ఇప్పటికైనా విశాఖలో ఆశా వర్కర్స్ ధర్నాకు దిగారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా విశాఖలో ఆశా వర్కర్స్ యూనియన్ అఖిల భారత కమిటీ పిలుపు మేరకు భీమ్నగర్ మార్క్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అంటే మాకు ఇన్ టైంకి 10,000 రూపాయల శాలరీ మాకు అకౌంట్లో పడాలని, మాకు జీతం ఎలా వేస్తున్నారంటే 6,200, 7,200 అలా వేస్తున్నారు సార్. నెక్స్ట్ రెండో డిమాండ్ ఏంటి అంటే కరోనాతోని చనిపోయిన ఆశా వర్కర్లకు బీమా పథకం వర్తించాలని. మూడో డిమాండ్ ఏంటి అంటే ఆశాలు పర్మనెంట్ చేస్తానని చెప్పారు సార్, ఇప్పటివరకు ఆశాలు పర్మనెంట్ చేయలేదు. నాలుగో డిమాండ్ ఏంటి అంటే మాకు సచివాలయాలకు అప్పగించరాదు, ఎందుకంటే సచివాలయాలకు మమ్మల్ని అప్పగించొద్దు అంటున్నాం. సచివాలయం తరఫున వర్క్ భారం ఎక్కువ ఉంటుంది, ఇటు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల తరఫున వర్క్ భారం ఎక్కువ ఉంటుంది, అటు వార్డు ఆఫీసుల ద్వారా పని భారం చాలా ఎక్కువ ఉంటుందండి. ఐదో డిమాండ్ ఏంటి అంటే ఎవరైతే కరోనాతోని మేము ఇప్పుడు కరోనా సర్వేలు అవి చేసిన దానికి మాకు అలవెన్స్ నెలకి 1,000 రూపాయల చొప్పున ఇస్తానన్నారండి. ఇప్పుడు కరోనా వచ్చి సెకండ్ వేలో కూడా ఇప్పుడు వచ్చి మాకు ₹1 కూడా అలవెన్స్ ఇవ్వలేదండి. మాకున్న డిమాండ్లు ఇవే సార్. గ్లౌజులు, మాస్కులు ఇస్తారు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఆ పీపీ కిట్లు కూడా మేమే వాళ్ళు చేసిన ఫోన్లో కూడా అన్ని ల్యాబ్ టెక్నీషియన్ ఏం ముట్టుకోవట్లేదు. ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడాను మా మీద ఫైర్ అయిపోతున్నారు. ల్యాబ్ వాళ్ళు కూడాను కొంతమంది ల్యాబ్ అండి, కొంతమంది చాలా మంచి వాళ్ళు వస్తున్నారు, కొంతమంది ల్యాబ్ అయితే మాత్రము అన్యాయంగా ఆశల మీద దుష్కులాట్లు ఆడుతున్నారు. మమ్మల్ని కిద్దు పట్టుకోమని చెప్తారు, ఆ పిల్లలు కూడా మాకిరమని చెప్తున్నారు. నానా రకంగా మాకు హింస పెడుతున్నారండి. కాకపోతే అన్నిటికీ మేము ఆడవాళ్ళమే చాలా ఓర్చుకుని వస్తున్నాము. అంత ఓరుస్తున్నామో మాకు అంత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రైవేట్ టీచర్లు సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆగలేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జూబ్లీహిల్స్ నివాసంలో రైతు గోసా దీక్షలో డీకే అరుణ. పూర్తి కాని కొనుగోళ్లు, ఆందోళనలో రైతులు. నల్గొండ జిల్లాలో మార్కెట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. అధికారుల తీరు నిరసిస్తూ రైతులు రాస్తారోకో. వనస్థలిపురం ఎఫ్సీఐ కాలనీలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం. ఎగసి పడుతున్న మంటలు, మహిళ సజీవ దహనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.